హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ పర్టికులర్ షార్ట్ అనేది అల్ట్రావైలెట్ న్యూ ప్రోడక్ట్ గురించి. సో నిన్నే 23 సెప్టెంబర్ 2025 అల్ట్రావైలెట్ అనే ఒక ఈవీ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ, ఇండియన్ మేడ్ కంపెనీ న్యూ ప్రోడక్ట్ ని లాంచ్ చేసింది. X47 దాని పేరు. దీన్ని క్రాస్ ఓవర్ అని పిలుస్తున్నారు. బట్ ఇది చూడడానికి ఒక అడ్వెంచరర్ టూరర్ లా ఉంది. అంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లో హిమాలయన్ సిరీస్ ఉంటుంది కదా అది, ఆర్ ట్రయంఫ్ లో టైగర్ సిరీస్ ఉంటుంది కదా అట్లాగా. సో బేసిక్‌గా నేను చూసిన బ్రాండ్స్‌లో ఎస్పెషల్లీ ఇండియన్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ టూ వీలర్ బ్రాండ్స్‌లో నాకు కొద్దిగా పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్నది అల్ట్రావైలెట్ అండ్ ఏథర్ మీద. బేసిక్‌గా ఏంటంటే వీళ్ళు ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేసి కొంత ఇన్నోవేషన్‌ని మన ఇండియన్ మార్కెట్‌లోకి తెద్దామని ట్రై చేస్తున్నారు. యెస్, నేను అగ్రీ అవుతాను. అల్ట్రావైలెట్ వెహికల్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది చాలా ఎక్కువుంది కంపేర్ టు రాయల్ ఎన్‌ఫీల్డ్ సిరీస్ ఆర్ ట్రయంఫ్ సిరీస్ న్యూగా లాంచ్ చేశారు కదా 350 అంటే 400 సీసీ వెహికల్స్, అలాంటి వెహికల్స్. బట్ ఇదే ఇన్నోవేషన్ ఆర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏ జపాన్ బ్రాండో ఆర్ వెస్ట్రన్ బ్రాండో చేసుంటే దీనికి అట్లీస్ట్ డబుల్ ప్రైస్ ఉంటుందని నా ఒపీనియన్. ఓకే, ఇదేమి వాళ్ళ కోసం స్పాన్సర్షిప్ చేసిన వీడియో కాదు, ఎందుకంటే మన ఛానల్ అసలు ఇంకా యాడ్సెన్స్కే ఓపెన్ అవ్వలేదు, అంటే రెవెన్యూనే రావట్లేదు. సో స్పాన్సర్షిప్ చేసే అంత ఛాన్స్ అయితే మనకు లేదు. నేను మీకు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేస్తున్నాను. ఎవరికంటే ఈవీ వెహికల్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆర్ కొత్త వెహికల్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకు ఒక లుక్ వేయడానికి నేను చెప్తున్నాను అంతే. సో బేసిక్‌గా అడ్వెంచరర్ టూరర్‌లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆ ఫీచర్స్‌తో ఇవ్వడంతో పాటు వీళ్ళు ఒక సేఫ్టీ ఫీచర్‌ని తెచ్చారు, రేడార్. మనకి బేసిక్‌గా అడ్వాన్స్‌డ్ కార్స్ ఏవైతే ఉంటాయో అంటే టాప్ ఎండ్ వేరియంట్స్, ఇండియన్ కార్స్ అవ్వచ్చు, జర్మన్ కార్స్ అవ్వచ్చు, జపాన్ కార్స్ అవ్వచ్చు. ఓకే, ఇలాంటి టాప్ ఎండ్ కార్స్‌లో మనకి సేఫ్టీ పరంగా రేడార్ టెక్నాలజీ అనేది ఉంటుంది. బేసిక్‌గా వెనకాల నుండి ఎవరన్నా ఫాస్ట్‌గా వస్తున్నా ఆర్ లెఫ్ట్ సైడ్‌లో మనం సిగ్నల్ ఏసి లెఫ్ట్‌కి టర్న్ చేస్తే ఆర్ టర్న్ చేయాలనుకుంటే కార్‌ని వెనకాల ఉన్న వాళ్ళు ఫాస్ట్‌గా వస్తుంటే డిటెక్ట్ చేసి మనకి అలర్ట్ ఇస్తుంది. అటువంటి సిస్టమ్స్‌ని వీళ్ళు బైక్స్‌లో తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఫిట్ చేశారు. సో దట్ మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే రికార్డ్ చేసుకోవచ్చు కాబట్టి. ఆర్ మీరు ఈవీ వ్లాగర్ అనుకోండి ఆర్ వ్లాగర్ అనుకోండి, దాన్ని వ్లాగింగ్ కింద కూడా తీసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఫ్యూ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్స్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇది స్పాన్సర్ వీడియో అయితే కాదు. మన ఛానల్కి ఇంకా అంత సీన్ లేదు, ఎందుకంటే అసలు చెప్పాను కదా యాడ్సెన్స్కే వెళ్ళలేదు అండ్ ఇంకా ఛానల్ అసలు ఓపెన్ అవ్వలేదు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, నా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.